మీరు కూడా ఎన్నో నిద్రలేని రాత్రులు ఫేస్ చేస్తున్నారా? ఈ ఓవర్ థింకింగ్ వల్ల ప్రతి విషయాన్ని మైండ్ లో పెట్టుకుంటూ చాలా సఫర్ అవుతున్నారు. ఈ వీడియోలో అతిగా ఆలోచించడం వల్ల జీవితంలో కలిగే ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు నేను చెప్పబోయే ఒక అబ్బాయి కథ తెలిపిస్తుంది. ఆ అబ్బాయి ఓవర్ థింకింగ్ నుంచి ఎలా బయటపడ్డాడో అనేది. ఈ వీడియో కంప్లీట్ గా అర్థం చేసుకుంటే మాత్రం వెంటనే మీరు అతిగా ఆలోచించడం ఆపేస్తారు. ఒక ఊర్లో ఓ అబ్బాయి ఉండేవాడు. ఆ అబ్బాయి ఎప్పుడు మనసుకి బాధపడే జ్ఞాపకాలన్నీ ఆలోచిస్తూ బాధపడుతూ ఉండేవాడు. అదే ఒక అలవాటుగా మార్చుకొని అదే ధ్యాసలో రోజంతా ఉండేవాడు. పదే పదే ఆలోచిస్తూనే ఉండేవాడు. ఎవరితోని మాట్లాడేవాడు కాదు. ఎవరైనా ఏదైనా చెప్పినా లేదా తన వల్ల ఏదైనా తప్పు జరిగినా ఇంకా రోజంతా ఒక్క విషయమే ఆలోచిస్తూ అదే తన బుర్రలో పెట్టేసుకుని ఒక మూల ఉండిపోయేవాడు. తనకు జరిగిన కొన్ని చెడు ఇన్సిడెంట్స్ వల్ల లేదా తన లక్ ని నిందిస్తూ దేవుడి మీద తిడుతూ ఉండేవాడు. ఇంకా తనకు ఎవరైనా చెడు చేసినా లేదా చెడుగా తనతో బిహేవ్ చేసినా వాళ్ళ మీద రివెంజ్ తీసుకోవాలని కసిగా ఆలోచిస్తూ నెగటివ్ మైండ్ తో ఉండేవాడు. తనకున్న ఓవర్ థింకింగ్ వల్ల, అంటే అతిగా ఆలోచించడం వల్ల ఎవరితోనే మంచిగా ఉండేవాడు కాదు. తనతో ఎవరు కూడా మాట్లాడడానికి ఇష్టపడేవారు కాదు. ఎప్పుడూ కూడా డిస్టర్బ్ అవుతూ టెన్షన్ పడుతూ సైలెంట్ గా ఉండేవాడు. ఇలా ఉంటున్న తనని చూసి ఒక తన ఫ్రెండ్ సజెషన్ ఇచ్చాడు, ఒక బాబాజీ దగ్గరికి వెళ్ళమని. అప్పుడు ఆ స్వామీజీ దగ్గరికి వెళ్లి ఆ అబ్బాయి ఇలా అంటున్నాడు, స్వామి, ఎందుకు నేను ఒక విషయాన్ని ఆలోచిస్తూ ఉంటున్నాను, ప్రతిసారి అవే నాకు ఎందుకు గుర్తొస్తున్నాయి, నా జీవితం ఎందుకు ఇలా అవుతుంది అని అడిగాడు. ఇంకా ఆలోచనల్ని మర్చిపోదాం, దూరం చేద్దాం అని ఎన్నిసార్లు ప్రయత్నించినా నా వల్ల కావట్లేదు అని చెప్తాడు ఆ స్వామితో. అబ్బాయిని బాధని, ప్రాబ్లం ని అర్థం చేసుకున్న స్వామీజీ తన మందిరంలోకి తీసుకెళ్లి వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అబ్బాయికి ఏం సమాధానం ఇవ్వకుండా అలా వెళ్ళిపోవడం చూసిన అబ్బాయి, అదేంటి అలా వెళ్ళిపోయారు స్వామీజీ అని మనసులో అనుకుంటాడు. కొంతసేపటి తర్వాత స్వామీజీ అబ్బాయి దగ్గరకు వచ్చి ఒకసారి లేచి నించో అని చెప్పి తన చేతిలో ఒక మట్టి గ్లాస్ లో వాటర్ పట్టుకుని నించుంటాడు. వెంటనే అప్పుడు ఆ స్వామీజీ నా చేతిలో ఉన్న గ్లాస్ వాటర్ బరువు ఎంత అని అడుగుతాడు ఆ అబ్బాయితో. అప్పుడు ఆ అబ్బాయి ఎగ్జాక్ట్ గా తెలియదు గాని కొంచెం అయితే మటుకు తక్కువ బరువే ఉంటుంది అని అంటాడు ఆ స్వామితో. అప్పుడు ఆ స్వామి దీనంగా చూస్తూ చెప్తాడు, సరిగ్గా విను, ఈ గ్లాస్ ని నేను కొంతసేపు ఇలానే పట్టుకొని ఉంటే ఏమవుతుంది అని అడుగుతాడు. దానికి అబ్బాయి ఏమవ్వదు స్వామీజీ అని చెప్తాడు. మళ్ళీ ఆ స్వామీజీ ఈ గ్లాస్ ని నేను 1 గంట వరకు ఇలాగే పట్టుకొని ఉంటే ఏమవుతుంది అని అడుగుతాడు. చేయనొప్పి వస్తుంది స్వామి అని నిర్లక్ష్యంగా చెప్తాడు ఆ అబ్బాయి. అలా అయితే నేను ఈ రోజంతా ఈ గ్లాస్ ని పట్టుకొని ఉంటే ఏమవుతుంది అని మళ్ళీ గట్టిగా ప్రశ్నిస్తాడు ఆ స్వామీజీ. అప్పుడు ఆ అబ్బాయి, మీ చెయ్యి చాలా నొప్పిగా ఉంటుంది, మీ చెయ్యి తిమ్మిరి పట్టొచ్చు, ఇంకా అలాగే చేతుకున్న నరాలన్నీ బిగుసుకుపోతాయి అని గట్టిగా చెప్తాడు ఆ అబ్బాయి. అప్పుడు ఆ స్వామీజీ చాలా బాగా చెప్పావు అని నవ్వుతూ ఒక మాట అడుగుతాడు, ఆ గ్లాసు బరువు ఏమైనా మారిందా, గ్లాసు బరువు ఏమైనా తగ్గిందా, పెరిగిందా అని ఇలా ప్రశ్నిస్తాడు ఆ అబ్బాయితో. అప్పుడు ఆ అబ్బాయి, గ్లాస్ బరువు తగ్గదు పెరగదు, ఎలా ఉంటుందో అలానే ఉంటుంది స్వామి అని చెప్తాడు. మరెందుకు చెయ్యి నొప్పి వస్తుంది, నరాలు ఎందుకు పట్టేస్తాయి అని అడుగుతాడు ఆ స్వామీజీ. అంటే స్వామీజీ చాలాసేపు మీరు గ్లాస్ పట్టుకుని ఉండడం వల్ల అలా చెయ్యి నొప్పి వస్తుందని చెప్తాడు ఆ అబ్బాయి. అప్పుడు ఆ స్వామీజీ ఇలా అడుగుతాడు, అయితే ఈ నొప్పి వదిలించుకోవడానికి నేనేం చేయాలి అని అడుగుతాడు. అప్పుడు గ్లాస్ కిందకు పెట్టేయండి స్వామి అని అంటాడు ఆ అబ్బాయి. అప్పుడు ఆ స్వామీజీ నవ్వుతూ ఇలా చెప్తాడు, కరెక్ట్ గా చెప్పావు, కరెక్ట్ గా నీ లైఫ్ లో కూడా ఇలాగే ప్రాబ్లమ్స్ అన్ని ఉంటుంటాయి. వీటిని నువ్వు అలా పట్టుకొని కూర్చుంటే ఇంకెప్పటికీ ముందుకు సాగలేవు, ఒకే దగ్గర స్టక్ అయిపోయి జీవితం అంతా నరకం అనుభవిస్తావు అని అంటాడు. ఒకే విషయం కోసం కొంతసేపు మాత్రమే ఆలోచించాలి. ఒకే విషయాన్ని పదే పదే పట్టుకుంటూ పదే పదే ఆలోచిస్తూ మైండ్ లో పెట్టుకుని ఉంటే ఇంకా చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తావు లైఫ్ లో అని చెప్తాడు. ఎంతసేపు అయితే నువ్వు అదే విషయం, ఒకే విషయం ఆలోచిస్తూ ఉంటావో మళ్ళీ నువ్వు టెన్షన్ పడుతూ ఎవరితోని మాట్లాడకుండా ఒంటరిగా మిగిలిపోతావు, ఎప్పటికీ అందరితో కలిసి ఉండలేవు అని చెప్తాడు స్వామీజీ. ఇంకా జీవితంలో జరిగిన తప్పుల్ని, తప్పు ఇన్సిడెంట్స్ ని ఆలోచించడం ఎంత ముఖ్యమో ఆ మిస్టేక్స్ ని మళ్ళీ రిపీట్ చేయకుండా ఉండడం కూడా, ముందుకు వెళ్ళడం అనేది కూడా అంతే ముఖ్యం. నువ్వు వాటిని అలాగే ఒక దగ్గర పట్టుకొనే ఉంటూ లైఫ్ అంతా ఇబ్బంది పడుతూనే ఉండడం వల్ల నీ ఫ్యామిలీ వాళ్ళకు కూడా ఉపయోగం ఉండదు. అందరికీ నీ వల్ల కలిగేది నష్టం మాత్రమే. ఎలా అయితే ఆ గ్లాస్ వల్ల చెయ్యి నొప్పి అనే ఎగ్జాంపుల్ చూసామో అలాగే మన లైఫ్ లో కూడా ఇబ్బందులు ఎదురవుతూనే ఉంటాయి ఎల్లప్పుడూ. మీరు ఇంకా మీ పాస్ట్ లో జరిగే తప్పుల్ని ఆలోచిస్తూ ఉంటే మీరు ఫ్యూచర్ లో ఖచ్చితంగా బాధపడతారు. కొన్ని రోజుల తర్వాత బుద్ధొచ్చి మారినా ఏం లాభం ఉండదు, మీ లైఫ్ అంతా వేస్ట్ అయిపోయినట్టే. గైస్, ఆలోచించండి. ఏదైనా విషయం కోసం ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు ఆలోచించాల్సిందే, కానీ నార్మల్ గా 1 or 2 ఆలోచించి సొల్యూషన్ కోసం ప్రయత్నించండి. అంతేగాని ఒకే విషయాన్ని ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేస్తుంటే మనం ఎప్పటికీ ఎదగలేము.
ఈ చిన్న జీవితాన్ని ప్రతి క్షణం నీకు నచ్చినట్టు, నీకు ఉపయోగపడేటట్టు చేసుకోండి. చెత్త ఆలోచనల వల్ల ఈ బ్యూటిఫుల్ లైఫ్ ని వేస్ట్ చేసుకోవద్దు. ఎలాంటి ఆలోచనలు బుర్రలో పెట్టుకోవడం వల్ల నీ లైఫ్ ని నీ చేతులారా నాశనం చేసుకుంటున్నట్టే. పదే ఓవర్ గా ఆలోచించే అలవాటు వదిలేసి ప్రతి క్షణం నీ లైఫ్ ఆనందంగా ఎలా ఉంచుకోవాలో ఆలోచించండి, ప్రయత్నించండి. గైస్, ఫైనల్ గా మీకు మాట అడుగుతా, మీలో ఎంత మందికి కాన్సెప్ట్ అర్థమైంది? ఎంతమంది వాళ్ళ నుంచి అతిగా ఆలోచించడం అంటే ఓవర్ థింకింగ్ మానేయడానికి సిద్ధంగా ఉన్నారో కమెంట్ చేసి తెలియపించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు మోటివేషన్ ఫర్ యూ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. జై హింద్.